మార్కాపురం జిల్లా కనిగిరి మండలం కల్లగట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిన్నారికి ఆమె పెద్దమ్మ కృష్ణవేణి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిస్కెట్లు తిన్న కొద్దిసేపటికే చిన్నారి అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతరం కనిగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో గురువారం రాత్రి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పెద్దమ్మ కృష్ణవేణిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతితో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాదచారాలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా అత్తలు కొద్దిగా మెంటల్ ఉంటుంది. పిల్లల్ని అంతగా పట్టించుకోకపోతే మా అమ్మ మా నాన్న కూడా పిల్లల్ని తీసుకెళ్ళినా ఇప్పుడు వరకు 5 ఏళ్ళ దాకా దాటినా సార్. కానీ నేను నా కూతురు పెళ్లి ఉందని తీసుకొని వచ్చిన తర్వాత ఈ నీళ్ళు పెళ్లిలో మా పెద్ద తమ్ముడు గొడవ చేసిండు. అయ్యే మేమేం పట్టించుకోలేదు. ఇంటికి వచ్చినాక ఏళ్ళకి ఏం గొడవలైనా కేసులు వేసుకున్నారు. తర్వాత వీళ్ళు మా అమ్మ మా నాన్న కొట్టించి వాళ్ళ మీద కేసు వేసినాక అది తప్పించుకోవటానికి రోజు తిడుతూ ఏదేదో చేస్తుంది. వాడిని మా తమ్ముడిని ఇరికేయాలని. ఈ పిల్లని సోమవారం అంతా ఇక్కడే ఉంది. మంగళవారం సాయంత్రం తీసుకెళ్ళిండు. బుధవారం 12 హాస్పిటల్. నాతో ఏమైంది నాన్న అని అడిగిన. పెద్దమ్మ చెప్పొద్దు అన్నది అంది. ఏం చెప్పొద్దు అన్న. నువ్వేం తిన్నావు అన్న. అంటే పెద్దమ్మ ఏదో ఇచ్చింది నేను మర్చిపోయినా అంది. పెద్దమ్మ చెప్పొద్దు అంది. పెద్దమ్మ ఇచ్చింది నేను మర్చిపోయినా అని చెప్పింది. అంతే పేరు మాలకొండయ్య, మాది కలగట్ల. నేను నా మనమరాలు అయితే నేను ఇక్కడ మా కోడలు పెద్ద కోడలు కొట్టితే నేను మా భార్య వచ్చి హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉండి మాకు కేసు కూడా పెట్టినాము. కేసు నడుస్తుంది. ఈ లోపల పిల్లల్ని ఇంటికి పంపించిన పిల్ల వెళ్ళిపోయినారు. ఒక అమ్మాయి నా కాడే ఉంది, 2 ఆడపిల్లకాయలు. ఈ అమ్మాయి మధ్యాహ్నం కాడికి వచ్చి ఫుడ్ పాయసమైన వాంతులు చేసుకుంటుంది. నీళ్ళు తాగిన వాంతులు తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చినాం. ఇక్కడ కాదు పిల్లల డాక్టర్ లేడు ఎవరని అన్నారు. ఇక్కడ సరే అని చెప్పి తీసుకుపోయి సుబ్బారెడ్డి డాక్టర్ కాడ చేర్చిన. ఆ సుబ్బారెడ్డి డాక్టర్ 6 గంటల దాకా చూసిండు, సెలైన్లు కట్టిండు, అన్నీ చేసిండు. చేసి 6 గంటలప్పుడు ఏమన్నాడంటే, పెద్దయినా ఇక్కడ కాదు ఒంగోలు తీసుకోండి, మేము ఆంబులెన్స్ని పంపిస్తామన్నారు. ఆంబులెన్స్ని పంపించిండు. శంకారం దాటి అమ్మాయి ప్రాణం పోయింది. ఏం తిన్నదంటే మాకు అనుమానం, అమ్మాయిని ఏం తినమంటే పెద్దమ్మ బిస్కెట్ ఇచ్చింది, నేను తిన్నాను. ఇదొక్కటే మాట చెబుతుంది. అది మాకు పెద్ద కోడలు అయ్యా. అది